తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతానికి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా మండల విద్యాశాఖ అధికారులది వారికి నా హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి ఇకపోతే నేను నా ప్రయత్నం చేశాను. అందరి ఉంటారు, అన్ని నియోజకవర్గాలు ఉంటాయి, జరుగుతూ ఉంటుంది వ్యవస్థ. కానీ మా సిద్దిపేటలో ఒక అడుగు ముందుకేసి పనిచేసినాం. మీ పిల్లలు 10వ తరగతి చదువుతున్నారు, వాళ్ళకి వ్యవసాయ పనులు చెప్పకండి, ఇంటి దగ్గర పని చెప్పకండి, వాళ్ళకి టీవీ ఇంట్లో పనిచేయండి, మీరు రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడకండి, పొద్దున్నే 5ంటికి పిల్లల్ని లేని చదివియండి అని మీ అందరికి ఉత్తరం రాశాను. వచ్చిందా? పిల్లల తల్లిదండ్రులకు ఉత్తరం రాశాను. పిల్లల తల్లిదండ్రులకు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఈ 3 నెలలు బాగా చదివించండి, పొద్దున 5ంటికి లేపండి పిల్లల్ని, మనకేం పని చెప్పకండి అని పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లలో మాట్లాడారు. పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి, మంచి మార్కులు రావాలంటే సులువైన పద్ధతుల్లో చదువుకోవడానికి, మొబైల్స్ ద్వారా చదువుకోవడానికి డిజిటల్ కంటెంట్ పుస్తకాలు దాదాపు 6-7 లక్షల రూపాయలు నా సొంత పైసలు పెట్టుకొని అందరి పిల్లలకు డిజిటల్ కంటెంట్ బుక్కులు నా సొంత డబ్బులతో పంపారు. మా ప్రధాన ఉపాధ్యాయులు మరి టిఫిన్ పెట్టి మేము పిల్లల్ని చదివించాలంటే ప్రభుత్వం నుంచి డబ్బు రావడం లేదు, మరి పిల్లలు నాలుగింటికే ఇంటికి పోతున్నారంటే నా సొంత డబ్బు 5 లక్షల రూపాయలు హెడ్ మాస్టర్లకు పంపించి పిల్లలకి టిఫిన్ పెట్టండి, చదివించండి ఏమిటి దాకంటే మా సార్ కూడా బస్సు వెళ్ళిపోయినా పాపం సమయం అయిపోయినా కూడా 2-3 గంటలు వాళ్ళు కూడా మీ పిల్లల్ని తమ పిల్లలుగా భావించి 2 గంటలు మంచిగా చదువు చెప్పి అద్భుతంగా తయారు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినాం? డిజిటల్ కంటెంట్ బుక్లు ఇచ్చాం, మీ అందరికీ ఉత్తరం రాశాం, మీ పిల్లలకు టిఫిన్లు పెట్టాం, టెలికాన్ఫరెన్స్ పెట్టాం. అంతేకాకుండా పిల్లల్లో పోటీతత్వం ఉండాలని గత కొంతకాలంగా నేను 10/10 వచ్చిన పిల్లలకు పారితోషికాలు ప్రకటించాను. ఒకసారి 10,000 రూపాయలు చెక్కులు ఇచ్చారు, ఒకసారి లాస్ట్ టైం చెక్కులు ఇస్తే బయటకు తల్లిదండ్రులు పోతున్నాయి, పిల్లలకు ఉపయోగపడాలని ఆ పిల్లలకు ఐప్యాడ్ ఇచ్చారు పోయినసారి. మళ్ళీ చెప్పిన ఈసారి ఎంతమంది తెలుసుకుంటారో తెలుసుకోండి, ఐప్యాడ్ సొంత డబ్బులతో ఇస్తారని చెప్పిన